ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయినాథుని దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా, సంతోషంగా, ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, అర్థిస్తున్నాను తల్లి, నేను మీ అందరి కోసం ఒక శుభవార్త చెప్తామని వచ్చాను. ఖచ్చితంగా నేను చెప్పే ఈ శుభవార్తను నువ్వు వినాల్సిందే అని మనకు బాబాగారైతే ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారు. మరి బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారు అనేది ఆయన మాటల ద్వారానే విందాం. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. ఇక బాబాగారి సందేశాన్ని విందామా మరి. బిడ్డ, ఈరోజు నీ జీవితంలోకి అద్భుతమైనటువంటి శుభ గడియలు రాబోతున్నాయి. వీటిని ఆపేందుకు ఎవరు కూడా లేరు. మీ సాయి నిన్ను పూర్తిగా అర్థం చేసుకొని, నిన్ను అర్థం చేసుకున్న తర్వాత నీకు ఇవ్వబోతున్నటువంటి గొప్ప జీవితం కాబట్టి ఆనందం తప్ప దుఃఖానికి చోటే లేనటువంటి రోజులు రాబోతున్నాయమ్మా. అటువంటి మంగళకరమైనటువంటి రోజులకి స్వాగతం పలుకు. ప్రతిరోజు కూడా నువ్వు నీ మాటలతో ఇలా అంటున్నావు కదా, అసలు కన్నీళ్ళు కష్టాలు తప్ప నా జీవితంలో ఏమి మిగిల్చావయ్యా? నేను నిన్ను నమ్మినటువంటి నుంచి ఎప్పుడు నాకు ఒక్కరోజైనా సరే సంతోషంగా గడిపినటువంటి రోజులు కానీ ఉన్నాయా? ఆనందంగా ఉన్నటువంటి క్షణాలు ఏమైనా ఉన్నాయా సాయి? మరి మీకు కూడా నేనే చూసుకుంటాను. నువ్వు నిర్భయంగా ఉండు, శ్రద్ధ సబూరితో ఉండమని చెప్పడం తప్ప నాకు ఎప్పుడైనా సరే మంచి రోజులు ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? శుభకరమైనటువంటి రోజులు నువ్వు ఎప్పుడు కూడా ఇచ్చిందే లేదు. అయినప్పటికీ కూడా నీ పాదాలను నేను ఎప్పుడూ కూడా విడిచిపెట్టలేను. నాలో ఉన్న ఓర్పు, సహనం ఇంకా పోయింది, ఇంకా నా వల్ల కావడం లేదు అని అనుకుంటూ ప్రతిరోజు కూడా నన్ను నిందిస్తూ ఉన్నావు. అలాగే ఇంకొక మాట కూడా అన్నావు, కర్మలు కర్మలు అని అన్నటువంటి పేరుతో మా జీవితాలతో ఎందుకు నువ్వు ఆడుకుంటున్నావు? నేను చేసినటువంటి తప్పు ఏమిటి? ఒకవేళ ఏదైనా చేస్తే నాకు తెలియనటువంటి జన్మలో నేను చేసింటానేమో. అందుకు ప్రతిఫలంగా ఒకేసారి ఏదైనా కష్టాన్నివ్వు, కానీ ఇలా ప్రతిరోజు కూడా నరకయాతనమైనటువంటి జీవితాన్ని మాత్రం నాకు ప్రసాదించవద్దు తండ్రి. దానివల్ల నేను పడుతున్నటువంటి బాధ, నేను అనుభవిస్తున్నటువంటి ఆ బాధంతా కూడా నాకు మాత్రమే తెలుసు. కానీ వీటన్నిటినీ కూడా నువ్వు చూస్తూనే ఉన్నావు. నీవు నాకు సహాయం అందించాల్సింది పోయి నువ్వే నాకు కష్టాల్లోకి నెడుతూ ఉంటే ఇక మరి ఎవరు బాబా నాకు తోడుగా? నా కుటుంబం ఎంత కష్టాల్లో ఉన్నా సరే, ఎన్ని రోజుల నుంచి ఇంతగా అడుగుతున్నానో నీకు బాగా తెలుసు కదా. మరి ఎన్ని కష్టాలు పడుతున్నా కానీ, ఇన్ని సమస్యలు మేము ఎదుర్కొంటున్నా కానీ నిన్ను మాత్రం ఎప్పుడైనా దూరం చేసుకున్నామా? అలాగే మాకున్న దాంట్లో నిన్ను ఎంతగా ఆరాధిస్తున్నామో నీకు బాగా తెలుసు కదా. నువ్వు మాత్రం ఎక్కడ పిలిచినా సరే, నా భక్తుడు ఎక్కడున్నా సరే నేను పరుగున వస్తానని అన్నావు కదా. మరి ఎక్కడ బాబా? ఎక్కడా కనిపించడం లేదు. ఎప్పుడు వచ్చావు? నువ్వే కనుక వచ్చి ఉంటే ఈరోజు మా జీవితం ఇలా అయి ఉండేదా? ఇన్ని రోజుల నుంచి నువ్వు చూపించినటువంటి మార్గంలోనే మేమందరం కూడా నడిచాం. అలాగే నువ్వు చెప్పినటువంటి సూక్తులు పాటిస్తూ జీవితాన్ని గడుపుతూ వచ్చాము. ఇక నా వల్ల కావడం లేదు. దయచేసి నాకు కలిగినటువంటి కష్టాన్ని నువ్వు తొలగించు. కనీసం నేను సంతోషంగా గడిపినటువంటి రోజుల్లో మాత్రం నాకు ఉంటే చాలు. నేనేమైనా నిన్ను ఎక్కువ బంగారాన్ని కానీ ధనాన్ని కానీ అడిగినానా? లేదంటే ఎదుటి వ్యక్తులు సంతోషంగా ఉంటున్నారని వారిపై అసూయని ఏర్పరచుకున్నానా? సంతోషంగా నా జీవితాన్ని గడిపేందుకు కేవలం నాకు కొన్ని రోజులు పరిచయం చేయి అని ఇన్ని రోజుల నుంచి ఎంత కష్టపడ్డానో, ఎంత శ్రమ చేశానో నాకు మాత్రమే తెలుసు. అలాగే గుర్తుంది కదా. దయచేసి ఇంకా ఎప్పుడు కూడా కష్టాన్ని మాత్రం నాకు ఇవ్వొద్దు తండ్రి. ఎందుకు తగినటువంటి సమాధానం ఈరోజే నీ నుంచి తప్పకుండా నేను వినాలనుకున్నాను అని అడుగుతున్నావు కదమ్మా. తప్పకుండా ఈ బాబా నీకు మంచి మాటలను చెప్తాడు. అలాగే మంచి మాటలు చెప్పడమే కాదు, నీకు కావలసినటువంటి నువ్వు అడిగినటువంటి శుభ గడియలు కూడా నీకు పరిచయం చేయబోతున్నాడు తల్లి. నేను అన్ని జీవులను కూడా సమానంగా చూస్తాను. కర్మ కర్మ అని అంటున్నావు కదా, నిజంగానే ఆ కర్మను తప్పించడం భగవంతునికి కూడా అసలు అసాధ్యం. ఎప్పుడు కూడా ఎలాంటి
నిర్ణయం లేకుండా ఏదీ జరగదు. ఆయన కూడా ఏమీ చేయలేడు. ఇంకొక విషయం చెప్పమంటావా? త్రిమూర్తులు సైతం కర్మను తప్పించుకోలేకపోయారు. మరి వారికి కుదరనప్పుడు మానవ మాతృలమైనటువంటి మనకి కర్మను ఏ విధంగా తప్పించుకోగలరు చెప్పు? భక్తి మార్గంలో ఉన్నప్పుడు మాత్రమే మనము జయించగలం. ఎవరు నాకు ఎక్కువ కాదు, అలాగే ఎవరు తక్కువ కాదు. నా ప్రేమ అందరిపై కూడా ఒకే విధంగా ఉంటుంది. నేను ఒప్పుకుంటాను, మీరు నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారో, అలాగే నా పైన ఎంత నమ్మకాన్ని పెట్టుకున్నారో నాకు బాగా తెలుసు. కానీ అవి కూడా నేను కాదనడం లేదు. నువ్వు పడుతున్నటువంటి కష్టాలకి, అలాగే నిన్ను పట్టించుకోవడం లేదని అంటున్నావు కదా. నేను అందరినీ కూడా పట్టించుకుంటున్నా. అలాగే ఈ ప్రపంచం మొత్తం కూడా ప్రతి కదలికను నేను గమనిస్తూనే ఉంటాను. పూర్తి బాధ్యతని నాపై మోపినప్పుడు ఆ బాధ్యత నేను సమర్థవంతంగా మోయలేనని నువ్వు నమ్ముకున్నా వారిని నేనెందుకు వదిలేస్తాను చెప్పు? అయినా సరే ఎప్పుడు కూడా వారికి మాత్రం నేను ఎలాంటి కష్టాల పాలు చెయ్యను. నేను నీకు ప్రమాణం చేస్తున్నాను. నీ మనసుకు అది తెలియచేయాలి. మీరు కాస్త సంతోషం కలిగినా సరే వెంటనే నాకు నా బాబా సహకారం అందించారని నమ్మినప్పుడు, మరి మీరు ఈ కష్టంలో ఉన్నప్పుడు మీ బాబా సహకారం మీకు అందదా చెప్పు అని ఎందుకు అనుకుంటున్నావు? నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలుకుతాను అని చెప్పిన మాట నిజమే. నిజంగానే నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు మీ పక్కనే వచ్చి కూర్చుంటాను. మీకు నీడగా, కంటికి రెప్పలా ఎలాంటి సమస్య అయినా సరే మీ నుంచి దూరం చేయగలుగుతున్నాను. ఎన్ని సమస్యలు వస్తున్నాయి అని అనుకుంటున్నావు కదా, ఏది వాటన్నిటికీ కూడా నేను తొలగిస్తూనే ఉన్నాను. భగవంతుడే కదా నీకు సహాయంగా. నీ వద్దకు ఎవరు వచ్చినా సరే, ఎవరి మంచి మాటలు చెప్పినా సరే, నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు కృంగిపోకుండా నీకు మంచి చెప్పాలని చెప్పి ప్రయత్నించి ఒకరిని నేను పంపించాను అని చెప్పి గుర్తుంచుకో. నీకు వారితో ఉన్నటువంటి కర్మ సంబంధం వలనే వాళ్ళు నీ దగ్గరకు వస్తారు. మీ బాబా నీ కోరిక పట్ల ఆలస్యం చేసి కష్టాల నుంచి నిన్ను శాశ్వతంగా తొలగించలేకపోయినా కానీ ఎప్పుడు కూడా నీకైనా న్యాయం చేయగలను. ఆలోచించు. ఎప్పుడు కూడా అద్భుతాన్ని పరిచయం చేస్తుందని అంటారు కదా. మరి నీ కష్ట సమయంలో నీ చుట్టూ ఎవరు లేకపోవచ్చు. అలాగే నేను అర్థం చేసుకోగలను. నా భక్తులను ఎప్పుడూ కూడా నాకు తోడుగా ఉంటాను అని చెప్తూ ఉంటాను. ఈ విషయాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోవద్దు. ఎన్ని కష్టాలను దాటుకుంటూ ఒక్కొక్క పరిష్కారాన్ని తెలుసుకుంటూ వచ్చావు కదా. అన్నిటి నుంచి కూడా నువ్వు బయటపడ్డావు. మరి వాటిని నీ ఆలోచన విధానాన్ని ఒక మంచి పరిష్కారాన్ని కనుక్కునే విధంగా భగవంతుడు నీకు సహాయం అందించాడని మర్చిపోవద్దు. నిన్ను ఎదుర్కొంటున్న నీకు ఏమీ అర్థమైంది? ఈ సమస్యలన్నీ నువ్వు తీర్చడానికి వచ్చానని. ఎన్నిటిని దాటి వచ్చావు కదా. అలాగే దాటి వచ్చినప్పుడు ముళ్ళు రాళ్ళు కూడా ఎదురు పడితే వచ్చాయని గమనించుకో. అన్నీ గమనించుకుంటూ జాగ్రత్తగా వాటన్నిటిని తొలగించుకొని ఇలా నిలబడ్డావు. ఒక్కొక్క అడుగు నీ తెలివితో జీవితంలో వచ్చేటువంటి కష్టాలన్నీ కూడా నువ్వు జయించావు. మరి వీటన్నిటిని కూడా జయించి మీకు మీ బాబా సహకారం లేదని అంటావేంటి? మీ బాబా పట్ల నమ్మకం ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే మీ నమ్మకాన్ని, ధైర్యాన్ని పోగొట్టుకోవద్దని చెప్తున్నాను. సదా నీ తోటి వారిలో అందరితో నేను ఉంటూనే ఉంటాను. సదా జ్ఞప్తిలో ఉంచుకోండి. ఎప్పుడు కూడా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాను, అర్థిస్తూనే ఉంటాను. ఎప్పుడు కూడా మీ జీవితాన్ని కొత్త మలుపు తిప్పుకుంటేనే మీ జీవితాన్ని సుఖమయం చేసుకోండి అని మనకు బాబాగారు అయితే చెప్తూ ఉంటారనమాట. ప్రతి ఒక్కరికి నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది, కానీ దిగులు చెందవద్దు. నీకు అంతా మంచి జరుగుతుందని చెప్తున్నాను కదా. కన్నీరు పెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదమ్మా. మీ ఆరోగ్యం దెబ్బతినడం తప్ప. పెద్ద కష్టం కావాలంటే పని గురించి పదే పదే తలుచుకుంటూ ఉండిపోతే ఇక నీ జీవితం అంతా కూడా చాలా బాధపడుతూ ఉంటావు. జీవితంలో మార్పులు అనేటివి సహజంగా జరుగుతూనే ఉంటాయి. జీవితంలో మంచి సాగుతున్నప్పుడు సమయంలో చెడు ప్రవేశించడం ఎంత సహజమో, చెడు ఉన్నటువంటి కష్ట సమయంలో మంచి రోజులు రావడం కూడా అంతే సహజం. కాకపోతే మన జీవితంలో చెడు ప్రవేశించినంత త్వరగా మంచి ప్రవేశించదు. మన సహనాన్ని, అలాగే మన ఓర్పును పరీక్షిస్తూ ఉంటుంది. నువ్వు జీవితం అంతా సంతోషంగా, అలాగే ఆనందంగా దేనినైనా ఎదుర్కొని నిలబడుతున్నావంటే శక్తి సామర్థ్యాలు మీకు తప్పకుండా ఉన్నాయనే కదా. అవన్నీ కూడా నేను మీకు ఇస్తున్నాను. నువ్వు ఏ విధంగా ఆనందంగా
ఆనందాన్ని, దుఃఖాన్ని నువ్వు ఏ విధంగా తీసుకోవాలో కూడా నీకు నేను అన్నీ నేర్పిస్తాను. అలా కాకుండా పరిస్థితులను తిట్టుకుంటూ అందరినీ దూషిస్తూ వెంటనే నాకు వచ్చినటువంటి కష్టం ఇప్పుడే తొలగించు బాబా అంటూ వారిని తప్పించుకోవడానికి చెడు దారిలో కనుక నువ్వు ప్రయాణిస్తే ఇంకా ఇంకా భయంకరమైన రోజులను నువ్వు అనుభవించవలసి ఉంటుంది. మేము ఇలాంటి అన్యాయం చేయలేదు, అయినప్పటికీ భగవంతుడు ఇంతకీ మాకు బాధలు ఇచ్చాడు, ఎందుకు మమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని నీకు నేను ఎప్పుడూ కూడా మాటిస్తూ ఉంటాను. ప్రతి భగవంతుడు మిమ్మల్ని ఎంతో ఇష్టపడుతూ ఉంటాడు. కానీ మీరే ఇష్టానుసారం ప్రవర్తిస్తూ మీ జీవితాన్ని కర్మలలోకి నెట్టుకుంటూ ఉంటారు. మీరు తప్పకుండా ఏ మంచి పనైనా చేసినప్పుడు దాని ప్రతిఫలాన్ని ఆశించకూడదు. సమయానుసారం ప్రతిఫలం అందక ప్రతి ఒక్కరూ అందుకోక తప్పదు కదా. అది మంచి కర్మలు చేస్తే మంచి ప్రతిఫలాన్ని, చెడు కర్మలు చేస్తే చెడు కర్మ ఫలాన్ని ఏదైనా సరే సమానంగా అనుభవించక తప్పదు. ఎప్పుడు కూడా కోల్పోయినటువంటి జీవితంతో నువ్వు బ్రతకకూడదు. ఒకరు తొందరగా ఎదుగుతారు, మరికొందరు కొంచెం నిదానంగా ఎదుగుతారు. అలా కాకుండా ఒక్కసారికే ఎదిగిపోవాలి, హఠాత్తుగా నేను కోటీశ్వరురాల్ని అయిపోవాలని మాత్రం నీ భ్రమ. ఎప్పుడు కూడా అలా ఎవరికి జరగదు. ఎంతో కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎక్కితేనే ప్రతి ఒక్కరూ అంత స్థాయిలో ఉంటారని మాత్రం నువ్వు గుర్తు చేసుకో. ఎవరినైనా కోల్పోయినప్పుడు మాత్రం వారిని తిరిగి పొందడం అసాధ్యం. అందుకే జీవించి ఉన్నప్పుడే ఎవరితో అయినా సరే మనం ప్రేమగా వారిని అర్థం చేసుకునే విధంగా ఉండాలి. అలాగే ఎన్నో రోజుల నుంచి నీ మనసు పాడు చేసుకుంటున్నావు కదా. ఎన్నో రోజులుగా ఎదురు చూసి నిరాశపడుతూ నన్నే తలుచుకోవడం మానేశావు. ఒక్కొక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచించు, నేను నీకు మంచి చేశానా లేదా తప్పకుండా నీకే అర్థమవుతుంది. అందుకున్న సహకారం నీకు ఏమీ లేదంటూ మరి నా మాటకు కూడా నువ్వు తప్పకుండా సమాధానం చెప్పి తీరాలి. అలాగే నువ్వు ఇంతలా బాధపడుతూ నన్ను ఎన్నో రోజుల నుంచి అడుగుతున్న కోరిక కోసం నేను ఆలస్యం చేస్తున్నానని నాతో నువ్వు అడిగావు. అలాగే నువ్వు నన్ను ఎంత నమ్మావో అంతే అపనమ్మకాన్ని కూడా నువ్వు చూపించావు. అంతగా నమ్మి ఆరాధించేటువంటి నీకు మరి అపనమ్మకాన్ని నాపై ఎందుకు పెంచుకున్నావు చెప్పు. మీరు సమకూర్చుకుంటేనే ఉంటున్నారు, కానీ కొన్ని విషయాలు ఎందుకు కాస్త లేటు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా నువ్వు నన్ను అర్థం చేసుకోకుండా ఇలా నిందిస్తూ ఉన్నావు. ప్రతిరోజు కూడా ఎందుకు ఇలా చింతిస్తూ ఉన్నావు. నీకు వచ్చినటువంటి సమస్య ఏది కూడా నీ దగ్గర శాశ్వతంగా నిలిచిపోదు కదా. తప్పకుండా ఎలా అయితే నీకు సమస్య వచ్చిందో అలాగే నీకు నీ నుంచి దూరం అయిపోతుంది. నేను నీకు ఎలాంటి సహాయం చేయడం లేదని కనీసం నాతో మాట్లాడకుండా ఉంటున్నావో రెట్టింపు అయినటువంటి కోపంతో పట్టుదలతో నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. అప్పుడప్పుడు నన్ను కోపంగా మాట్లాడుతూ నన్ను దూషిస్తూ కూడా ఉంటావు. ఈ రోజు నుంచి నేను అర్థిస్తున్నాను. ఖచ్చితంగా నీకు శుభవార్తను తీసుకొచ్చేటువంటి రోజులను ఇవ్వబోతున్నానని నీకు పదే పదే నేను చెప్తూ ఉంటాను. ఎప్పుడు కూడా నా మాటలను నువ్వు ఆలకించకుండా, నా మాటలను వినకుండా అపనమ్మకంతో ఉండే కనుక ఇక నీ ఇష్టం. ఎప్పుడు కూడా నీకు సంతోషకరమైనటువంటి రోజులను ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను. అది నువ్వు గమనించితే చాలు. నా బాబా నాకు మంచి చేశాడని అనుకుంటే చాలు. నువ్వు ఎప్పుడు నీ భ్రమలో నాకు బాబా మంచి చేయడం లేదు అని అనుకుంటే మాత్రం నీకు మంచి రోజులు వస్తున్నా కూడా అవి నీకు చెడు రోజులుగానే కనిపిస్తాయి. నువ్వు మంచి ఫలితాలను అనుభవిస్తున్నప్పుడు సంతోషకరమైనటువంటి రోజులతో నువ్వు గడిపితే కనుక బాబా నీకు మంచి చేసినవాడు, మంచి ఫలితాలను అందించినవాడు అవుతాడనమాట. బాబాగారు మనకు ఎలాంటి సందేశాన్ని అందించినా కూడా అందులో ఒక అర్థం అనేది ఉంటుందండి. బాబాగారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ నచ్చుంటుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. బాబాగారు చెప్పినటువంటి సందేశాలన్నీ ఇంకొంతమందికి సాయి భక్తులకు రీచ్ అవ్వడానికి మన వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. సాయంత్రం బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరం మళ్ళీ కలుద్దాం. అంతవరకు కూడా బాబాగారి ఆశీస్సులు అందరి కుటుంబాలపై ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.